వెల్కమ్ టు బులక స్వర్గం. ఈరోజు వీడియోలో మిరకల్ ఫ్రూట్ మొక్కని రీపాటింగ్ చేస్తాను. అలానే తోటకూర కూడా ఉంది, దాన్ని హార్వెస్ట్ చేసుకుందాము. ఈ మిరకల్ ఫ్రూట్ మొక్క ఏంటంటే ఇది తిన్నాక ఏది తిన్నా తీయగానే ఉంటుంది, పుల్లది తిన్నా తీయగానే ఉంటుంది, అలానే చేదు తిన్నా తీయగానే ఉంటుంది అన్నమాట. ఈ మొక్కని విత్తనంతో పెట్టాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ మీద క్లిక్ చేశారనుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క ఉంది కదా, ఇదే మిరకల్ ఫ్రూట్ అన్నమాట. చిన్న చిన్న ఫ్రూట్స్ ఉంటాయి ఇవి. ఇది విత్తనంతో పెట్టాను నేను. మామూలుగా మనం నర్సరీ నుంచి మొక్కలు కొనుక్కుంటాం కదా, ఆ కవర్లో పెట్టేశాను సీడ్ని. తెలిసిన వాళ్ళు ఒక ఫ్రూట్ ఇస్తేను సీడ్ ఈ కవర్లో పెట్టేశాను అనమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి. మట్టి కూడా మట్టి మొక్క తీసేసాక ఉన్న మట్టే, నేను మళ్ళీ మట్టి కూడా యాడ్ చేయలేదు. చూడండి, సగం వరకు ఉందంతే మట్టి, కానీ చాలా బాగా వచ్చింది. ఇది విత్తనంతో పెట్టిన ఒక 6-7 మంత్స్కి కాయ వచ్చేస్తుంది అనేసి చెప్పారు. అందుకనేసి నేను విత్తనాన్ని ట్రై చేశాను అనమాట. నార్మల్గా నిమ్మకాయ అది అయితే మనం విత్తనంతో పెట్టామనుకోండి 8-9 ఇయర్స్ పడుతుంది. నేను నిమ్మకాయ మొక్కని ఒకటి విత్తనంతో పెట్టాను, అది అలానే అయ్యిందనమాట. అయితే ఇప్పుడు ఈ బ్యాగ్లో పెడతాను. ఇందులో ఏంటంటే నా దగ్గర మట్టి తక్కువ ఉందనేసి ఈ కవర్లో గార్డెన్లో తుడిచిన మట్టి, అలానే ఎండిటాకులు అవన్నీ వేసేసాను అనమాట. అవన్నీ వేసి పెట్టాను. ఎక్కువ శాతం ఎండిటాకులు అవే ఉంటాయి. పైన లైట్గా మట్టి పరిచానంటే మట్టి చాలా తక్కువగా ఉంది నా దగ్గర, అందుకనేసి ఇంకా అలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ మొక్కను పెట్టేస్తాను. నేను ఈరోజు ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకున్నాను కదా, అందుకనేసి నిన్నటి నుంచి దీనికి నీళ్లు వేయలేదు, అందుకే ఈజీగా వచ్చేసింది ఇలా లాగ్గానే. చూడండి మట్టి ఎంత తక్కువ ఉందో. చూసారా, ఇది ఆల్రెడీ 2 సార్లు యూజ్ చేశాను కదా కవర్ని, అందుకనేసి కన్నం కూడా పడిపోయింది. నేను లాస్ట్ టైం వేరే మొక్క వేశాను కదా, అది రీపోటింగ్ చేసేటప్పుడే దానికి కన్నం ఉంది, కానీ ఇంకా దాంట్లోనే ఈ విత్తనం పెట్టేశాను అనమాట. ఇది వేరే కవర్లో మట్టి. నా దగ్గర మట్టి తక్కువ ఉందని చెప్పాను కదా, అందుకనేసి దీన్ని యూజ్ చేస్తున్నాను కవర్ చేయడానికి. దీంట్లో చూడండి ఎన్ని ఎర్త్వార్మ్స్ వచ్చేసాయో. ఈ చిన్న దాంట్లో 2 ఉన్నాయా, ఇంకా ఇందు కవర్లో ఉన్న మట్టిలో చాలా ఎర్త్వార్మ్స్ ఉన్నాయి. మన దగ్గర మట్టి తక్కువ ఉందనుకోండి, ఇలా ఎండిటాకులు ఎండిటి కొమ్మలు ఉంటే ఇలా సగం వరకు ఫిల్ చేసి ఆ తర్వాత ఇలా కొంచెం పైన మట్టి వేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కింద ఆకులు కొమ్మలు జాయిగా డీకంపోజ్ అయిపోయి మనకి మొక్కకి ఎరువునిస్తూ ఉంటాయి. మనకి అదే మట్టి కింద కన్వర్ట్ అయిపోద్ది అనమాట. ఎక్కువ మట్టి అవసరం పడదు. ఇంకొకటి ఏంటంటే పచ్చి వేయొద్దు. పచ్చి వేస్తే ఏంటంటే ఎక్కువ హీట్ రిలీజ్ అయిపోయి వేర్లు దెబ్బతింటాయి. ఎండిటాకులు ఎండిటి కొమ్మలు మాత్రమే వేయాలి. పచ్చి వేసారనుకోండి, ఎక్కువ కాయగూరలు తక్కువ వేసేయకూడదు. తక్కువ వేయొచ్చు, కానీ ఎక్కువ వేసేసినా సరే ఎక్కువ హీట్ రిలీజ్ అయ్యి మొక్క చచ్చిపోద్ది అనమాట, వేర్లకి వేడి ఎక్కువ తగిలేసి. మొక్క ఎంత వేడినన్నా తట్టుకుంటుంది, కానీ వేర్లు మాత్రం కూల్గా ఉండాలి. వేర్లకు మాత్రం అంత వేడి తగలకూడదు. ఈ విత్తనం పెట్టి ఒక 4-5 మంత్స్ అవుతుంది. ఇంకొక 4 నెలల్లో కాయలు రావచ్చు. నేను అనుకుంటున్నాను ఇంకొక 4 నెలల్లో వచ్చేస్తాయని. చూద్దాము. ఇంకా మొక్క పెద్దది అయిపోయింది అనుకోండి, కవర్లోంచి తీసి అప్పుడు వేరే దాంట్లో వేస్తాను. నీళ్ళు వేసేసాను కదా, దీన్ని ఇప్పుడు కొంచెం షేడ్లో పెట్టుకుందాం. ఇప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేసాం కదా, షేడ్లో పెట్టాక ఒక 2 రోజుల తర్వాత అప్పుడు ఎండలో పెడతాను. అయితే ఈ మిరకల్ ఫ్రూట్ తిన్నాక ఏది తిన్నా తీయగానే ఉంటుంది. నేను ఈ ఒక్క కాయ తిన్నాను, ఆ కాయ విత్తనం వేశాను కదా, ఇది తిన్నాక నేను నిమ్మకాయ తిన్నాను. నిమ్మకాయ తింటే నాకు అది తీయగానే అనిపించింది. అయితే చేదు తిన్నా సరే తీయగా ఉంటుంది అనేసి అన్నారు. నేను అప్పుడు చేదు ట్రై చేయలేదు, కానీ చేదు తిన్నా తీయగానే ఉంటుందంట ఈ ఫ్రూట్ తిన్నాక. దీనికి కాయలు కాసాక అప్పుడు ట్రై చేద్దాం. అయితే ఇప్పుడు ఈ తోటకూరను కోసుకుందాము. తోటకూర అయితే విత్తనాలు వేయకుండానే చూడండి ఎన్నేసి మొక్కలు వచ్చేసాయో, పెద్ద పెద్ద వృక్షాలే అయిపోయి ఎంత లావు అయిపోయిందో చూడండి దీని మొదలైతే. ఈ తోటకూరని చిన్నగా ఉన్నప్పుడే కోసేయలేదు అనుకోండి, ఇంకా ఇలానే లావుగా పెద్దవి అయిపోయి మన మెయిన్ మొక్కని చంపేస్తుంది కూడా. కొన్నిసార్లు అలానే అయింది.
నేనేమో బద్దకించేసాను. ఇది లాగితే రాలేదు, ఇంక విరిచేద్దాం అనేసి అనుకుంటున్నాను. రూట్స్ బాగా లోపలికి వెళ్ళిపోయాయి కదా, అందుకనేసి లాగిన రాలేదు ఇది. అందుకే ఇంకా విరిచేసాను కొమ్మలు. ఆ తర్వాత జాయిగా మొదలు లాగుదాము అనేసి రాలేనివి విరిచేసాను, వచ్చినవేమో వేర్లతోనే లాగేసాను అనమాట. ఇంకా ఈ ఆకులు అయితే పప్పులో వేసేసుకుందాము. కాడలు చాలా లావుగా ఉన్నాయి కదా, అంత లావు ఈ పప్పులో వేస్తే పీచు వచ్చేస్తుంది, తినలేమనేసి ఇంకా ఆకులు ఒకటే కోసుకుందామనేసి మొక్క మొత్తం లాగేసాను తోటకూరని. ఈ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీయాల్సింది, కొంచెం బద్దకించేసాను. చూస్తుండగానే ఎంత పెద్దవైపోయాయో. అదే మనకి కావాలని వేసిన మొక్కలు ఇలా అవ్వవు. తోటకూర మొక్కలే మనం కావాలని వేసామనుకోండి ఇంత ఫాస్ట్గా పెరగవు. ఈ వెరైటీ ఏంటో అలానే పెరిగిపోతుంది. మనం కొనే తోటకూర వెరైటీ కాదు ఇది. ఇవి ఉన్నాయి కదా, ఈ తోటకూరలు అయితే చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి, నాటు వెరైటీలు కదా, అందుకనేసే నేను తోటకూర అందుకే వేయను. వేసినా వేయకపోయినా చూసారా ప్రతి కుండీలోని బోల్డ్ తోటకూర వచ్చేస్తుంది కదా, అందుకనేసే ఇంకా పని కట్టుకుని మనం వేసుకోవడం ఎందుకు అనేసి ఇంకా తోటకూర వేయట్లేదు. చూడండి ఇవే ఎంత తోటకూర. ఇప్పుడు నేను ఒక రెండిట్లోంచి పీకాను కదా, ఇంకా చాలా కుండీల్లో ఉండిపోయిందనమాట. మళ్ళీ ఇంకొకసారి కోసుకుందాము అనేసి ఇంకుంచేసాను. ఈసారి నుంచి ఇవి చిన్న చిన్న మొక్కలు కనిపించినప్పుడే ఇంకా పీకేయాలి, లేదంటే వీటి డామినేషన్ ఎక్కువైపోతుంది. కొన్ని విత్తనాలు పెట్టానన్నమాట, విత్తనాలు మొక్కల్లో వచ్చేసాయి, ఆ విత్తనాలు రాకుండా చేసేసాయి అన్నమాట ఈ తోటకూరలో. అందుకనేసి చిన్నగా ఉన్నప్పుడే ఇంకా పీకేయాలి వీటిని. అంటే ఇవి చెడ్డ మొక్కలని కాదు, కాకపోతే వేసిన విత్తనాలు రానివ్వకుండా ఇవే వచ్చేస్తున్నాయి. చూసారా ఎంత తోటకూర వచ్చిందో, ఒక 2-3 కట్టలంత వచ్చింది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.